నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. బెజవాడ టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనే దాని మీద అయితే చర్చ జరుగుతున్న పరిస్థితులు కనపడుతుంది. ఇటీవల కాలంలోనే కేసినేని నాని విజయవాడ ఎంపీగా ఉన్నారు. ఆయన విజయవాడ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అభ్యర్థిగా కేసినేని నానిని అయితే 24 గంటలు గడవక ముందే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు విజయవాడ రాజకీయాల గురించి చెప్పాలంటే కమ్మ వర్సెస్ కాపు అని చెప్పొచ్చు. అయితే గతంలో వంగవీటి మోహన్ రంగా అడ్డాగా విజయవాడ రాజకీయాలు సాగాయి. విజయవాడను కేంద్రంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్త రాజకీయాలు అయితే వంగవీటి మోహన్ రంగా నడిపారు. అయితే ఆయన కుమారుడు ఆయన ఆశించినటువంటి స్థాయిలో అయితే రాజకీయాలు నడపలేకపోయారని చెప్పొచ్చు. 2004 ఎన్నికల్లో వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతరం 2 పర్యాయాలు 2009, 2014లో ఆయన ఓటమి చెందిన పరిస్థితి ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి కేవలం 800 ఓట్ల తేడాతోటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఓటమి చెందారు. అదేవిధంగా 2014లో కూడా గద్దె రామ్మోహన్ మీద విజయవాడ తూర్పు నుంచి వైకాపా అభ్యర్థిగా ఓటమి చెందిన పరిస్థితి. అయితే ప్రస్తుతం వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలోనే అటు ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి తీసుకొచ్చేటువంటి క్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన వంగవీటి రాధాతో కూడా చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో నేను విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను, టీడీపీ నుంచి పోటీ చేస్తాను, టీడీపీ జనసేన అలయన్స్లోనే ఉన్నాయి కాబట్టి నేను టీడీపీ నుంచి పోటీ చేస్తాననేటువంటి వ్యాఖ్యలు అయితే వంగవీటి రాధా చేసినట్లయితే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. మొత్తానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అయితే బోండా ఉమా ఆశలు పెట్టుకున్నారని చెప్పొచ్చు పెద్ద ఎత్తున. అయితే బోండా ఉమా దాదాపు 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆయన అఫీషియల్గా కూడా ఇన్ఛార్జ్గా కొనసాగుతూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తానే పోటీ చేస్తున్నట్లయితే బోండా ఉమా ప్రకటించారు. అయితే బోండా ఉమా గతంలో వంగవీటి మోహన్ రంగాకి శిష్యుడు అని చెప్పొచ్చు. అలాంటి బోండా ఉమా మీద ఖచ్చితంగా వంగవీటి రాధా మళ్ళీ పోటీ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. ఒకవేళ వంగవీటి రాధాకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ టికెట్ కనుక ఇవ్వకపోతే వంగవీటి రాధా విజయవాడ టీడీపీలో ఉంటారా, రాజీనామా చేస్తారా అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో అయితే వంగవీటి రాధాని వైకాపాలోకి జాయిన్ చేసుకొని విజయవాడ ఎంపీ టికెట్ వంగవీటి రాధాకి కేటాయిస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరిగినటువంటి నేపథ్యంలో అనూహ్యమైనటువంటి పరిణామాలతోటి కేసినేని నాని పార్టీ మారడంతో వైకాపా అధిష్టానం కేసినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ అయితే కేటాయించింది వైకాపాకు సంబంధించి. అయితే ప్రస్తుతం కనుక వంగవీటి రాధా ఎటు వెళ్తారనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ వంగవీటి రాధా కనుక విజయవాడ సెంట్రల్ టికెట్ కనుక వంగవీటి రాధా కేటాయిస్తే బోండా ఉమా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా బోండా ఉమా నియమించే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా విజయవాడ వెస్ట్ నుంచి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాసనే కొనసాగించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయనే దాని మీద అయితే విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా బోండా ఉమా వర్సెస్ వంగవీటి రాధా ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా బెజవాడ రాజకీయాల తెర మీదకి వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియా వేదికగా కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనేటువంటి ఒక పోల్ నడిచింది. దానికి పెద్ద ఎత్తున వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని అయితే నెటిజన్లు కూడా వ్యక్తం చేశారు. అదే ఏది ఏమనుకున్నప్పటికీ కూడా బెజవాడ రాజకీయాల్లో వంగవీటి మోహన్ రంగా క్రేజ్ అయితే చెక్కు చెదరనటువంటి పరిస్థితి. వంగవీటి రాధాకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ టికెట్ కనుక ఇస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అటు ముద్రగడతో పాటు వంగవీటి రాధాకు కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటిది అయితే పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అంటే మొదటి నుంచి యాంటీ కాపు అనేటువంటి ఒక ముద్ర పడింది. వంగవీటి రాధాకి ఈసారి కనుక ఖచ్చితంగా టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ యాంటీ కాపు అనేటువంటి ఒక ముద్రను అయితే చెరిపేసుకున్నట్టు అవుతుందని చెప్పొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా బెజవాడ రాజకీయాల్లో మళ్ళీ వంగవీటి రాధా వర్సెస్ బోండా ఉమా ఎపిసోడ్ చూసే పరిస్థితి అయితే ఉంటుంది. గతంలో వంగవీటి మోహన్ రంగా కారు డ్రైవర్గా ఉన్నటువంటి మల్లాది విష్ణు వర్సెస్ బోండా ఉమా ఎపిసోడ్ చూశారు. అదేవిధంగా గతంలో మల్లాది విష్ణు వర్సెస్ వంగవీటి రాధా ఎపిసోడ్ కూడా చూసిన పరిస్థితి. అయితే మళ్ళీ కొత్త తరం వచ్చిన పరిస్థితుల్లో నేటి ఎన్నికల్లో దగ్గరికి వస్తున్నటువంటి తరుణంలో వంగవీటి రాధాకి విజయవాడ సెంట్రల్ టికెట్ టీడీపీ కనుక కేటాయిస్తే బోండా ఉమా వర్సెస్ వంగవీటి రాధా ఎపిసోడ్ని మళ్ళీ బెజవాడ వాసులు చూడాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా తన తండ్రి అనుచరులతోటి తన తండ్రి శిష్యులతోటి కుమారుడు వంగవీటి రాధా అయితే ఇప్పటికీ కూడా బెజవాడ రాజకీయాల్లో పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు.